చాలా మంది కొత్తగా జాయిన్ అయిన తర్వాత గ్యాల్వే బిజినెస్ లో ప్రజెంటేషన్ విని సైకాలజీ క్లాస్ విన్న తర్వాత చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే బహుశా నా ఫ్రెండ్ చెప్పింది లేదు కదా ఈడ మా ఇంట్లో వాళ్ళు డబ్బులు అడిగితే ఏం చేయాలి, మళ్ళీ నేను బహుశా రాంగ్ స్టెప్ వేస్తున్నానేమో, ఈ కంపెనీ ఉంటుందో ఉండదో, ఇలా ఎన్నో రకాల క్వశ్చన్స్ ఉంటాయి ఒక న్యూ బ్లడ్ కొత్తగా జాయిన్ అయిన పర్సన్కి. కానీ ఆ పర్సన్కి తెలుసా భవిష్యత్తులో అతను పనిచేసేలాంటి ఒక దుబాయ్ సిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చని, ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కొచ్చని, నెలకి ₹1,00,000 సంపాదించవచ్చని. ఫ్రెండ్స్, 2015లో నేను కూడా ఒక న్యూ సీడీనే, నాకు ఎన్నో రకాల భయాలతో నన్ను బిజినెస్ స్టార్ట్ చేశా. బట్ నా ఫ్రెండ్ అండ్ నా అప్లైన్ ఇచ్చిన ధైర్యం, నా ఈడీ, నా ఎస్డీ సార్, మాకున్న ఆర్డీ సార్ వాళ్ళు ఇచ్చినటువంటి విజన్తో నేను ఈరోజు ఈ కంపెనీలో పనిచేసి ఈ 10 yearsలో మీ అందరికీ తెలిసిన అచీవ్మెంట్స్, ఈరోజు ఇలాంటి ఒక స్టార్ హోటల్లో, ఒక సూట్ రూమ్లో, ఇలాంటి దుబాయ్ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఇక్కడ బాధపడే విషయం ఏంటంటే, మరి నేను ఎలా అయితే నా డిసిజన్ మార్చుకుని బిజినెస్ చేసి ఈరోజు ఇంత స్థాయికి వచ్చానో, మనతో పాటు జాయిన్ అయ్యే ఎవ్రీ సీడీ కూడా ఎన్నో రకాల డ్రీమ్స్తో వస్తాడు. అతనికి తెలియదు భవిష్యత్తులో తను ఇంత పెద్ద గొప్ప స్థాయికి నా అలాగ అవుతాడని. సో తనకి అలాంటి విజన్ ఇవ్వాల్సిన బాధ్యత యాజ్ ఏ ఈడీగా, ఎస్డీగా, ఒక ఆర్డీగా మీ అందరూ కూడా ఉంటుంది. సో మీరందరూ ఆలోచించి మీ టీంలో చాలా మంది హనుమయ్యలు తయారవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి పర్సన్కి చూపించండి అండ్ వాళ్ళకి మన బిజినెస్ రిగార్డింగ్ ఫ్యూచర్ గురించి చెప్పండి ఒకసారి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది జీవితంలో గొప్పగా ఈ బిజినెస్ ని చేస్తే ఏమవుతారు అనేది. థ్యాంక్ యూ.